host of the day, Master of Ceremony, Mr. M. Srinivas sir on the Zoom screen, please. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో హోస్ట్ ఆడియో మ్యూట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మేడం థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ అందరికీ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అండి. ఈవేళ మనం అద్భుతమైన ఒక ఒబెసిటీ అనే టాపిక్ గురించి మనం థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్, నమస్తే అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్ అండి. అందరికీ వెల్కమ్ టు ది వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ని వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ షేర్ చేసుకోబోతున్నాం కాబట్టి మీ విలువైన టైం దొరికిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు మనం ఈ కమ్యూనిటీకి ఆర్జనైన మన మార్క్ హ్యూస్ సార్ తలుచుకుంటూ రెడీ చేసుకుందాము. దయచేసి మీరు అందరూ కూడా మీ ప్లేస్లో ఒకసారి లేచి నిల్చొని మీ కుడి చేతిని హార్ట్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పింది చెప్పండి. గుడ్ ఈవినింగ్ మార్క్ హ్యూస్. Good evening, Mark Hughes. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ డే. Thanks for giving this day. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thanks for giving this opportunity. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. థ్యాంక్ యూ మై కోచ్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్. సో చక్కగా పెట్టి చేసుకున్నాం కదా. ఈ జూమ్ కాల్లో చక్కగా మనం అటెండ్ అయ్యాం కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ మనం పాటించాలి ఫ్రెండ్స్. దయచేసి మీ ఎదురుగుండా మంచిగా లైటింగ్ ఉండేలా చూసుకోండి. మీ బ్యాటరీస్ సెల్ ఫోన్ ఛార్జెస్ కానీ సిగ్నల్ ఉండేలా చూసుకోండి. అందరూ దయచేసి మీ వీడియోని ఆన్ చేసి పెట్టుకోండి, అలాగే ఆడియోని మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకంటే కనుక డిస్టర్బెన్స్ లేకుండా మిగిలిన వాళ్ళకి కూడా మీకు వాళ్ళకి కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనం మన వెల్నెస్ లివింగ్ ప్రోగ్రాంలో ఒబెసిటీ గురించి చక్కగా చెప్పడానికి మనకు ఒక మంచి స్పీకర్ గారు రాబోతున్నారు. సో ఆయన మనకి చక్కగా మంచి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా పిలిచేయండి. 1 or 2 minutesలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము. అలాగే మీ బుక్స్ పెన్స్ రెడీగా పెట్టుకోండి. ఓకే. సో ముందుగా నా గురించి నేను స్పీకర్ని పిలవబోయే ముందు నేను నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను సో ఫ్రెండ్స్ మీకు నేను. సో నా పేరు శ్రీనివాస్, నేను స్పీకింగ్ ఫ్రమ్ రాజమండ్రి. సో నేను ఒక 2.5 years బ్యాక్ ఈ కమ్యూనిటీకి పరిచయం అవ్వడం జరిగింది, హెల్తీ కమ్యూనిటీకి. అప్పుడు నేను చాలా ఒబెసిటీ సఫర్ అవుతూ ఉండేవాడిని. సో అలా ఉండడం వల్ల నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉండేవి. నేను రోజుకి 8 రకాల మాత్రలు మింగుతూ ఉండేవాడిని. ఓకేనా. మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, బీపీ, లైట్గా షుగరు, ఆయాసం, నిద్ర పట్టకపోవడం, చాలా కంప్లైంట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నాకు ఈ గుడ్ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత నా కోచ్ సలహాలు తీసుకుంటూ, గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్ని ప్రాక్టీస్ చేస్తూ, డిసిప్లిన్డ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల నేను సుమారుగా 5 monthsలో 22 kg నేను వెయిట్ లాస్ అయ్యానండి. అలాగే ప్రజెంట్ నేను మెడికేషన్స్ దూరంగా, హాస్పిటల్ లైఫ్ దూరంగా చాలా హెల్తీగా, హ్యాపీగా ఉన్నాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి మనం ఈరోజు టాపిక్ మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి స్పీకర్ని పిలుచుకుందాము. ఆయన ఒక సీనియర్ కోచ్ మన కోసం సిద్ధంగా రెడీగా ఉన్నారు. ఆయన చాలా దూరం నుంచి వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నారు కాల్లో. సో మరి ఆయన మనం ఇన్వైట్ చేసుకోవాలంటే ఎలా ఇన్వైట్ చేసుకుందాము, ఎందుకంటే చాలా మంచి టాపిక్ చెప్పబోతున్నారు కదా. సో మీ జూమ్ కాల్లోంచి పార్టీ సింబల్స్ కానీ బాంబ్స్ అన్నీ పెట్టి చక్కగా క్లాప్స్ కొడుతూ మన స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో అందరూ కూడా మీ యాంగ్జైటీ తెలియచేయండి దయచేసి. ఓకేనా. ఎందుకంటే సీనియర్ మోస్ట్ కోచ్ అనమాట ఆయన. ఓకే. సో విత్ ప్లెజర్ ఐ ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ ఎన్ శ్రీనివాస్ సార్ ఆన్ ది జూమ్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీనివాస్ సార్. Okay, so thank you sir, thank you so much for warm welcoming. Hi friends, good evening. So good evening to all. High five cheddama, virtual high five cheddama. Okay, good, super. సో వెరీ నైస్. సో ఈ సాయంత్రం మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఓకే. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి చాలా బర్నింగ్ టాపిక్ కదా. సో ఇవాళ వచ్చేసరికి ఒబెసిటీ. సో ఈ ఒబెసిటీ ప్రోగ్రామ్ గురించి టోటల్ ఈ టాపిక్ గురించి చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో అయితే మరి నాకు అందరూ కూడా సహకరిస్తారా? సో నాతోనే ఉంటారా మరి? ఓకేనా. సో వీడియోస్ ఆఫ్ చేసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారా? ఓకేనా. సో నాతోనే ఉండండి. చక్కగా తెలియని విషయాలు ఉంటే చక్కగా తెలుసుకుంటారు. సో మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో బై ఓకే, నా పేరు శ్రీనివాస్ అండి. సో ఈ కమ్యూనిటీకి వచ్చి నేను 4.5 సంవత్సరాలు దాటింది. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఓకే లిటిల్ బిట్ మీకు తెలియజేస్తాను. ఓకే. సో నేను ఎలా ఉండేవాడిని, ఒకప్పుడు చాలా పెళ్ళికి ఉన్నాను చూసారు, చాలా సన్నగా ఉండేవాడిని, అండర్ వెయిట్లో ఉండేవాడిని.
సో ఓకే నేను ఒక జర్నలిస్ట్గా వర్క్ చేస్తుండేవాడిని. ఈనాడు ఈటీవీ సాక్షిలో 20 years సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఆ క్రమంలో అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఓకే అంటే ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎంత తినాలి, ఓకే ఏం నాకు తెలియదు. సో ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి సరిగా ఉండేవి కాదు. సో ఓకే ఈ క్రమంలో నాకు ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడిని, ఎక్కడ పడితే అక్కడ తినేవాడిని, అంటే ఎలా పడితే అలా తినేవాడిని, ఎంత పడితే అంత తినేవాడిని. సో ఈ 4 రీజన్స్ కారణంగా సో ఓకే నేను వెయిట్ పెరగడం మొదలుపెట్టా. గ్రాడ్యువల్గా కొద్దిగా వెయిట్ పెరుగుతూ వచ్చా. ఎందుకు అటువంటి లైఫ్ స్టైల్ నాకు ఉండేది అంటే నా ప్రొఫెషన్లో ఉండేటువంటి ఒత్తిడి కారణంగా, బికాస్ ఆఫ్ ఓకే ప్రొఫెషన్లో ఉండేటువంటి ప్రెషర్ అనమాట, విపరీతం ప్రెషర్ ఉండేది. సో ఓకే టైమింగ్స్ అనేవి నా చేతిలో ఉండే కాదు. సో ఓకే ఆ బిజీ షెడ్యూల్ కారణంగా నాకు ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి సరిగా ఉండే కాదు. సో ఈ క్రమంలో నేను ఓవర్ వెయిట్ అయ్యాను. ఓవర్ వెయిట్ కంటే నాకు ఇంకా ఇబ్బంది కలిగించిన సమస్య వచ్చేసరికి గ్యాస్ట్రిక్. సో అది చాలా సివియర్ గ్యాస్ట్రిక్గా మారింది. సో ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేస్తే కానీ ఆ రోజు గడవని పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే సో విపరీతమైనటువంటి తేనుపులు వచ్చాయి నాకు, విపరీతమైన మంట, తేనుపులు. సో ఈ క్రమంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా, చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగా, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చుట్టూ తిరిగా. సో అయినప్పటికీ నాకు ఎందుకు పెద్దగా ఫలితం అనిపించాలి. అంటే ట్యాబ్లెట్ వేస్తే రిలీఫ్, లేకపోతే లేదు. ఇది అనమాట నా సమస్య. సో ఓకే హైదరాబాద్లో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ అటువంటి పెద్ద సంస్థల్లో కూడా నేను ట్రీట్ చేయించుకున్నా. అయినప్పటికీ ఎందుకంటే ట్యాబ్లెట్ విడవడం లేదనమాట, కుదరదు. సో ఇటువంటి పరిస్థితుల్లో సో నా కోచ్ నాకు పరిచయం అయ్యారు, గాడ్స్ గిఫ్ట్ నిజంగా. సో ఆయన ఏమన్నారంటే, సార్ మీరు ఓకే డాక్టర్స్ని మారుస్తున్నారు, హాస్పిటల్స్ని మారుస్తున్నారు, మందులు మారుస్తున్నారు, కానీ మీరు మార్చాల్సింది అవన్నీ ఓకే. సో దానికంటే ముందుగా మీకు హ్యాబిట్స్ని చేంజ్ చేయండి అన్నారు. మీ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ని చేంజ్ చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది అన్నారు. సో అది నాకు ఒక మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు ఆహారపు అలవాట్ల గురించి నాకు ఎవరు చెప్పలా. ఏంటంటే ఉప్పు, కారం, మసాలా తినొద్దు అంతే నాకు చెప్పిందల్లా. సో కానీ ఎప్పుడైతే నాకు కోచ్ చెప్పారో సో అది ఓకే చక్కగా అనిపించింది. సో నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. సో మీలాగే ఈ కమ్యూనిటీలోకి వచ్చి సో చక్కగా నా కోచ్ ఏదైతే చెప్పారో ఆయన చెప్పిన గైడెన్స్ ప్రకారం పాటించాను. ఈ గుడ్ న్యూట్రిషన్ తీసుకున్నాను. నాకు ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో పాటుగా సపోర్ట్గా ఈ గుడ్ న్యూట్రిషన్ తీసుకున్నాను. సో 21వ రోజుకి మిరాకిల్ జరిగింది. అదేంటి అంటే సో ఓకే 21వ రోజు నుంచి నాకు ఆ గ్యాస్ట్రిక్ మంట అనేది లేదు. సో ఆ రోజు నుంచి ట్యాబ్లెట్తో పని లేకుండా పోయింది. సో ఓకే సో గ్యాస్ట్రిక్ సమస్య గ్రాడ్యువల్గా రిలీఫ్ పొందడం మొదలుపెట్టింది. సో చాలా హ్యాపీ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఓకే ట్యాబ్లెట్తో పని లేకుండా సో హెల్దీగా మారాను. అట్ సేమ్ టైం 2.5 నెలల వ్యవధిలో 7.5 kgs వెయిట్ లాస్ కూడా అయ్యాను ఫ్రెండ్స్. సో ఇది అప్పటి పిక్, 4.5 years బ్యాక్ పిక్, థర్డ్ పిక్ అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా హెల్దీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో ఓకే చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాను. ఓకే ఇది నా ఓకే నేను ఎందుకు ఇట్లా వచ్చాను అంటే కనుక సో నా యొక్క ఎక్స్పీరియన్స్ అన్నది మీకు ఉపయోగపడుతుందని. సో అట్ సేమ్ టైం సో ఓకే ఈ మేడం మా మిస్సెస్ అండి. సో తను కూడా ఓవర్ వెయిట్ ఉండేవారు. సో చాలా ఓవర్ వెయిట్ ఉండేవారు. సో తన వరకు వచ్చేసరికి పీసీఓడి ప్రాబ్లం ఉండేది, థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. థైరాయిడ్ అయితే కనుక 150 mg వేసుకునేవారు డైలీ. సో చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం. ఓకే పెద్దగా ఫలితం లేదు. సో ఈ క్రమంలో నా రిజల్ట్ ఎప్పుడైతే ఇన్స్పైరింగ్గా మారిందో సో ఓకే తను కూడా గుడ్ న్యూట్రిషన్ తీసుకున్నారు. సో ఓకే అట్లాగే 6 నెలల వ్యవధిలో తను 20 kgs పైగా వెయిట్ లాస్ అయ్యారు. దాంతోపాటుగా పీసీఓడి ప్రాబ్లం ఓకే కంప్లీట్గా ఓకే రిలీఫ్ పొందారు. అట్లాగే సో ఏదైతే థైరాయిడ్ ఉందో జస్ట్ 25 mgకి వచ్చేసారు. 150 mg నుంచి 25 mgకి వచ్చారు. సో అది కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఇవాళ ఓకే వాడుతున్నారు. అది కూడా ఒక్కొక్కసారి వేసుకుంటారు, లేకపోతే లేదు, ఎందుకంటే గుడ్ న్యూట్రిషన్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ సో ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే ఇదంతా కూడా పర్సనల్గా నేను తీసుకున్న రిజల్ట్. ఈ రిజల్ట్ అనేది కూడా పూర్తిగా నా వ్యక్తిగతం. ఓకే మా వ్యక్తిగతం ఫ్రెండ్స్. సో గమనించండి, డిస్క్లైమర్ ఇది. సో ఓకే ఇటువంటి రిజల్ట్స్ మీకు కూడా వస్తాయి. అంటే ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో వారికి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మా ఎక్స్పీరియన్స్, మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో మీకు కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద షేర్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు అందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉన్నారా? వెరీ నైస్. సో ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఓకే ఒబేసిటీ. సో ఒబేసిటీ అసలు ఏంటి, ఒబేసిటీ అంటే ఏంటి, సో ఎందుకు మనం వెయిట్ పెరుగుతున్నాం, ఓకే పెరిగిన తర్వాత వచ్చే సమస్యలు ఏంటి, సో ఓకే సో బరువు మరి తగ్గాలంటే ఎట్లా, మరి లైఫ్ లాంగ్ మరి వేరే ఆప్షన్స్ లేవా, సో ఇవన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం, మనందరం కూడా సో చర్చించబోతున్నాం. సో చక్కగా శ్రద్ధగా వినండి. ఇది ఒక 1/2 hour ఉంటుంది సెషన్. ఇది 1/2 hour to 40 minutes ఉంటుంది. సో శ్రద్ధగా చక్కగా నాతో ఉండండి. ఓకేనా. సో ఒబేసిటీ అసలు ఏంటి, ఒబేసిటీ అంటే ఏంటి అంటే కనుక సో ఓకే ప్రతి మనిషి కూడా తను ఉండాల్సిన హైట్కి తగ్గినట్టుగా బరువు ఉండాలి. అంటే హైట్ని బట్టి వెయిట్ ఉండాలి. ఓకే సో ఓకే సో ఈ ప్రకారం ఉన్నట్టయితే గనక, మన హైట్ని బట్టి వెయిట్ ఉన్నట్టయితే గనక సో ఓకే అది నార్మల్ వెయిట్లో ఉన్నట్టు అనమాట. సో ఐడియల్ వెయిట్ అంటారు. ఐడియల్ వెయిట్లోనే ఉన్నట్లు లెక్క. సో 5 kgs కంటే ఎక్సెస్ ఉంటే, అంటే ఉండాల్సిన బరువు కంటే 5 kgs బరువు ఉంటే సో గ్రాడ్యువల్గా అది ఓవర్ వెయిట్లోకి వెళ్తాం.
అదే 10 కేజెస్ అబౌవ్, 15 కేజెస్ అబౌవ్, 20 కేజెస్ అబౌవ్ ఉంటే సో ఓకే అది స్థూలకాయం, ఒబేసిటీ అంటారు. స్థూలకాయం. దీంట్లో కూడా ఒబేసిటీలో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 3 స్టేజెస్ ఉంటాయి మళ్ళీ అందులో కూడా. ఓకే, సో ఇట్లా అన్నమాట. ఇట్లా మనం ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువగా పెరుగుతున్నామో సో ఆటోమేటిక్గా మనం గ్రాడ్యువల్ గా ఓకే ఒబేసిటీకి దగ్గర అవుతున్నాం అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, ఇక్కడ బాగా గుర్తుపెట్టిన ఒబేసిటీ అంటే ప్రధానంగా మన శరీరంలో ఉండాల్సిన దానికంటే అధికంగా కొవ్వు పేరుకుని ఉండడం. అంటే మనం ఉండాల్సిన దానికంటే మన బాడీ అంతా కూడా సో కొవ్వుతో పేరుకుపోయి ఉండడం. ఓకేనా? సో ఇదేం చేస్తుంది సార్? ఒబేసిటీ ఒకవేళ అంటే ఉండాల్సిన దానికంటే వెయిట్ ఎక్కువ ఉంటే గనక, కొవ్వు ఎక్కువ ఉంటే, ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది? వచ్చే అనర్థాలు ఏంటి? ఓకే, సో ఇది ఎంత దీనికి అంటే దీనికి మన లైఫ్ కి ఎంత తేడా ఉంది అంటే ఓకే, మన యొక్క అందానికి, ఆరోగ్యానికి ఈ యొక్క ఒబేసిటీ అనేది లింక్ అన్నమాట. లింక్ అప్. ఓకే, మనం అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఒబేసిటీలో ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఐడియల్ వెయిట్ లో ఉండాలి. ఐడియల్ వెయిట్ లో ఉంటేనే మనం ఈ రెండు కూడా అంటే హ్యాపీనెస్, లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ అనేది సో ఓకే, ఎంజాయ్మెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, సో ఇక్కడ ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఓకే, ఇక్కడ అసలు ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క బాధితులు అంటే దీని బారిన పడుతున్న వాళ్ళు ఓకే, దీంట్లో ఉన్న వారి సంఖ్య ఎంతమంది ఉంది అంటే గనక సో గ్లోబల్లీ ఎంటైర్ వరల్డ్ మనకి అప్రాక్సిమేట్లీ 210 కంట్రీస్ ఉన్నట్టున్నాయి. సో ఆ 210 దేశాల్లో దాదాపు ఒక 200 కోట్ల మంది ప్రజలు ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. 200 కోట్ల మంది ప్రజలు ఓవర్ వెయిట్ తో ఉన్నారు. సో అందులో మళ్ళీ ఆ 200 కోట్ల మందిలో ఓకే అప్రాక్సిమేట్లీ గ్లోబల్లీ ఓకే 60 కోట్ల మంది ఓకే ఒబేస్ తో బాధపడుతున్నారు. అంటే స్థూలకాయంతో ఉన్నారు. అంటే ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ వెయిట్ తో ఉన్నారు అనమాట. ఓకే, సో ఈ స్థూలకాయంతో ఉండడం, అధిక బరువుతో ఉండడం ఓకే, అందులో కూడా సో ఇండియాలో మన దేశంలోకి వచ్చేసరికి నియర్లీ 47 crores ఉన్నారట. సో చూడండి ఫ్రెండ్స్, అంటే మనం గ్రాడ్యువల్ గా ఒబేసిటీకి ఒకప్పుడు అమెరికా రాజధానిగా ఉండేది. సో ఆ ప్లేస్ ని మనం కొట్టేసాం. అసలు ఆ కప్పును మనం కొట్టేసి మన దగ్గర పెట్టుకున్నాం. సో ఓకే, దాదాపుగా 10 ఏళ్ల నుంచి అట్లాగే ఉంది. సో ఈ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. సో ఓకే, అందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ కప్పుని అసలు ఎవరికి ఇవ్వమంట వచ్చే 25 ఏళ్ల వరకు. 25 ఏళ్ల తర్వాత కూడా ఆ కప్పు మన దగ్గరే ఉంటుందట. అంటే ఒబేసిటీలో రారాజుగా మన ఇండియా నిలుస్తూనే ఉంది కంటిన్యూగా. 25 ఏళ్ల పాటు ఆ స్థానం ఎవరికి ఇవ్వమంట. ఓకే, మనకి దరిదాపుల్లో కూడా ఇతర దేశాలు లేవు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఇది మరి మంచిదేనా? మనకి మన ఆరోగ్యానికి మంచిదేనా? సో అంటే ఏ స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోండి, ఏ స్థాయిలో ఉన్నాము. సో ఓకే, కాబట్టి సో ఓకే, ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ప్రపంచంలో ఒబేసిటీలో ఎందుకు భాగంగా మన ఇండియా వేగంగా పెరుగుతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో యావరేజ్ గా వరల్డ్ వైడ్ యావరేజ్ గా 37% ఒబేసిటీలో ఉంటే మనం 43% ఉంది మన ఇండియా. సో అంటే 6% అడిషనల్ గా ఉంది. 6% అడిషనల్ గా ఉంది టోటల్ గా. సో ఓకే, ఈ పిక్ చూడండి. సో ఇది అర్థం పడుతుంది. సో ఓకే, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. సో ఓకే, ఎందుకు అంటే కనుక మనం చూసిందల్లా మనం కొనుక్కోవాలి. ఓకే, ఆ యొక్క షాప్ లో ఓకే మోడల్ గా పెట్టేటువంటి షర్ట్ చాలా బాగా నచ్చుతుంది, డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది, కానీ మనకి నప్పుతుందా లేదా? మనం వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి సో అర్థం చేసుకోండి, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే సో ఇక్కడ కూడా అది కూడా మన పెద్దలే కాదు, చైల్డ్హుడ్ నుంచి కూడా ఒబేసిటీలో వెళ్ళిపోతున్నాం మనం. ఒకప్పుడు చిల్డ్రన్ చాలా హెల్దీగా ఉండేవారు, హ్యాపీగా ఉండేవారు. సో ఇవాళ ఏమవుతున్నారు అంటే కనుక ఎత్తుకు తగిన బరువు ఉండట్లేదు, బరువు చాలా ఎక్కువ అయిపోతున్నారు. అంటే ఎత్తు తక్కువ అయిపోతుంది, బరువు ఎక్కువగా ఉంటున్నారు. సో ఓకే, ఇవాళ అటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు మన పిల్లలందరూ కూడా. ఓకే, సో అసలు మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక ఫుడ్ వర్సెస్ న్యూట్రిషన్. ఓకే, సో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం. సో ఈ కారణంగా సో ఇండియా వ్యాప్తంగా టోటల్ గా అనేక రాష్ట్రాలు మొత్తం టోటల్ గా సో అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒబేస్ గా మారుతూనే ఉన్నారు. ఓకే, సో ఓకే, ఇక ఈ ఏజ్ పరంగా చూస్తే గనక సో 20 to 39 years లో అయితే కనుక 34% ఒబేస్ లో ఉన్నాం. సో అట్లాగే 40 to 59 ఇట్స్ ఏ డేంజరస్ ఏజ్. 40 to 59 41% ఉన్నారు. 60+ 38% ఉన్నారు. సో ఓకే, సో అసలు మరి బరువు ఎలా పెరుగుతున్నాం? అసలు బరువు పెరగడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇప్పటి వరకు మనం బరువు గురించి అసలు ఒబేసిటీ అంటే ఏంటి, అది ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది ఏంటని తెలుసుకున్నాం. సో ఇప్పుడు అసలు బరువు ఎలా పెరుగుతున్నాం, ఎందుకు పెరుగుతున్నాం? ఓకే, సో దీని గురించి తెలుసుకున్నాం. చూడండి ఈ పిక్ చూడండి. ఓకే, ఒకప్పుడు ఎలా ఉండేవారు, అందరూ ఎట్లా అయిపోతున్నారు. సో ఎందుకు అట్లా ఎందుకు జరుగుతుంది? అసలు ఒకప్పుడు బాగానే ఉండేవారం కదా అందరం కూడా. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది? సో దీనికి కారణాలు ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ అండి. ఓకే, జీవన విధానంలో మార్పు.
సో జీవన విధానం అంటే ఏంటి? మనం లీడ్ చేసే లైఫ్ ఓకే, దాంట్లో చాలా మార్పులు వచ్చేసాయి. ఒక 20 ఏళ్ల క్రితం ఉండేటువంటి లైఫ్ వేరు, ఓకే, మన యొక్క జీవన విధానం వేరు, ఇవాళ లైఫ్ స్టైల్ వేరు కంప్లీట్ గా. సో ఏంటి అంటే గతంలో మన యొక్క శరీరంతోనే పనిచేసేవాళ్ళం ఎక్కువ, కంప్లీట్ గా మన యొక్క శరీరాన్ని మాత్రమే ఎక్కువ ఉపయోగించుకునేవాళ్ళం. యావరేజ్ గా ఒక పర్సన్ వచ్చేసరికి ప్రతిరోజు కూడా 10 కిలోమీటర్లు నడిచి అంత పని చేసేవారు. అంటే శారీరకంగా 10 కిలోమీటర్లు నడిచేంత పని చేసేవారు ఒక. సో కాబట్టి ఒబేస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఓవర్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉండేది, ఒబేస్ అసలు క్వశ్చనే లేదు. ఓకే, సో ఓకే, ఇంకా చెప్పాలంటే కనుక ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం చిన్నప్పుడు ఎట్లా ఉండేది చూడండి. ఏ అమ్మకందారైనా సరే, అంటే ఒక వ్యాపారి ఏ వ్యాపారి తీసుకోండి, సో అతను కామన్ గా ఎంత దూరమే నడిచే వెళ్ళేవాడు. సో నెత్తి మీద పట్టుకున్నా లేకపోతే చేతిలో పట్టుకున్న ఐటమ్స్ టోటల్ గా నడిచే వెళ్ళేవాడు. సో అట్లాగే వ్యవసాయదారుని చూడండి, లేక ఇతర పనులకు వెళ్ళేవారిని చూడండి. ఓకే, ఎక్కువ మంది అంటే మన శరీరంతోనే పని ఎక్కువ ఉండేది. సో కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే అతను ఇప్పుడు కూడా వెయిట్ పెరిగే పరిస్థితి లేదు. ఓకే, ఈ గడిచిన 30-40 ఏళ్లలో చాలా మార్పులు వచ్చేసాయి, చాలా మార్పు. ఇప్పుడంతా ఏం జరుగుతుందంటే ఫింగర్ టిప్స్ మీద అయిపోతుంది, ఈ ఫింగర్ టిప్స్ మీద అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇంట్లో కూర్చొని జస్ట్ ఓకే ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ఆపరేట్ చేసుకుంటే అన్ని యాప్లు మన అవైలబిలిటీలోకి వచ్చేసాయి. సో కాబట్టి మనం శరీరాన్ని కదపాల్సిన అవసరమే లేదు, శరీరాన్ని కదపకుండానే మన పనులను అయిపోతుంది. నెక్స్ట్, మైండ్ తో మాత్రమే పని చేస్తాం, అంటే బాడీతో పని చేయడం అనేది తగ్గిపోయింది, మొత్తం మానేసాం. ఇప్పుడంతా కూడా మైండ్ తో మాత్రమే పని చేస్తున్నాం. ఓకే, ఫింగర్ టిప్స్ తో పాటుగా సో మైండ్ తో మాత్రమే పని చేస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి ఏం జరిగింది అంటే గనక ఈ క్రమంలో మనం ఏం జరిగింది అంటే యాక్టివ్ లైఫ్ నుంచి, అంటే యాక్టివ్ గా ఉండే లైఫ్ నుంచి ఇన్యాక్టివ్ గా మారిపోతున్నాం గ్రాడ్యువల్ గా. ఒకప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండేది, సో హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా ఓకే మన పనులు మనం చేసుకునే వాళ్ళు, ఎంత దూరమైనా ప్రయాణించేవాళ్ళం, ఎటువంటి అలుపు సెల్ఫ్ లేకుండా ఓకే మన ఇంట్లో పనులు పూర్తిగా మనం చేసుకునేవాళ్ళం. ఇవాళ అటువంటి లైఫ్ లేదు. ఈవెన్ దో ఓకే ఇంటి ఎదుటి కళ్ళాపేయాల్సిన పరిస్థితి కూడా లేదు, అన్ని సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, అసలు లెగాల్సిన పరిస్థితే లేదు అసలు. ఓకే, ఒకప్పుడు 4:30-5 గంటలకు నిద్ర లేచి ఓకే లేడీస్ తన పనులు దాన్ని చేసుకునేవారు, బట్టలు ఉతకాల్సిన అవసరమే లేదు, అంత మిషనరీ వచ్చేసింది, వాషింగ్ మిషన్స్. సో అట్లాగే మనం ఓకే పప్పు రుబ్బాల్సిన అవసరమే లేదు, గ్రైండర్స్. అంటే గత 40 ఏళ్ళ విపరీతమైన మార్పులు వచ్చాయి. సో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం, బాగా ఉపయోగించుకోవాలి కూడా ఖచ్చితంగా. సో కానీ ఇక్కడ చిక్ అంతా ఎక్కడ వచ్చింది అంటే సో ఓకే వీధి చివర ఉండేటువంటి ఓకే కిరాణా షాప్కి వెళ్ళాలన్నా కూడా మనం బండి తీస్తాం లేదా కారు తీస్తాం. సో అక్కడ వచ్చింది అనమాట, అంటే శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఇంకా సో ఆహారపు నియమాల మీద అసలు శ్రద్ధే లేదు అసలు. ఓకే, ఆహారపు నియమాలు అనేది అసలు శ్రద్ధ లేకుండా ఉంది. ఓకే, ఇంకా చెప్పాలంటే టీవీ చూస్తూ తింటున్నాం, ఎంత తింటున్నామో తెలియదు. ఓకే, అట్లాగే మొబైల్ చూస్తూ తింటున్నాం, ఈవెన్ దో వర్క్ చేస్తూ తింటున్నాం, ఎంత తింటున్నాం ఏం తింటున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఓకే, సో ఇట్లా మనకి అవసరానికి కంటే ఎక్కువ తినేస్తూ ఉండడం వల్ల ఎక్కువ లోపలికి వెళ్ళిపోతూ ఉండడం. సో అది లోపల నుంచి ఓకే లోపల స్టోరేజ్ ఓకే మనకి యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కారణంగా సో మనం గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే కనుక వెయిట్ పెరుగుతూ వస్తుంది గ్రాడ్యువల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆధునిక ఆహారపు అలవాటు కంప్లీట్ గా. సో ఓకే ఆధునిక ఆహారపు అలవాటు అంటే సో ఇవాళ అంతా కూడా మన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అలవాటు పడిపోయింది కంప్లీట్. సో ఓకే ఇంకా బిర్యానీస్, ఫాస్ట్ ఫుడ్స్ లేకపోతే సంథింగ్ ఓకే నూడిల్స్ ఏవైనా సరే ఆధునిక ఆహారపు అలవాట్లు కంప్లీట్. మన ఇంట్లో వంట మనసు ఇంకా చెప్పాలంటే ఓకే మనకి జొమాటో, స్విగ్గీ చాలా నేస్తాలుగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో అసలు ఆ ఫుడ్ క్వాలిటీ కానివ్వండి, ఓకే వండించే విధానం కానివ్వండి, ఇవన్నీ మారిపోవడం కారణంగా మనం తీసుకునే ఆహారం మనకి శరీరానికి ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు సో సమంజసం అనేది మనం చూడట్లా. సో మనకి జస్ట్ నోటి రుచిని మాత్రమే చూస్తాం. ఆ రుచిని చూడడం వల్ల కంప్లీట్ గా సో మన యొక్క లైఫ్ స్టైల్ విధానం మారిపోయింది, జీవన విధానం మారిపోయింది కంప్లీట్. ఓకే, ఇంకా సో ఆకలి వేసిన వేయకపోయినా తింటున్నాం, ఇట్స్ టూ మచ్ అంటే ఆకలితో పని లేకుండానే తింటున్నాం. ఓకే, ఒకప్పుడు ఎట్లా ఉండేది సో ఉదయం ఒక క్రమ పద్ధతిలో ఉండేది, జీవన క్రమ పద్ధతిలో ఉండేది. సో ఓకే ఉదయం పొలం వెళ్ళేవారు, ఓకే మధ్యాహ్నం వచ్చారు, 11 గంటలు 12 గంటలు మళ్ళీ లంచ్ చేసేవారు. సో తర్వాత వెళ్ళేవారు మళ్ళీ. సో ఓకే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవారు. ఓకే ఈవినింగ్ 6 o'clock 7 కల్లా సో 7 PM కల్లా మళ్ళీ డిన్నర్ అయిపోయేది. ఓకే హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు అట్లా లేదన్నమాట, ఇప్పుడు అట్లా లేదు. సో కంప్లీట్ చేంజ్ అయిపోవడం. నెక్స్ట్ ఇంకో సెకండ్ వన్ వచ్చేసరికి కుకింగ్ మెథడ్స్ మారిపోవడం. సో ఈ తయారీ విధానం ప్రధానంగా వంట ఉండే తయారీ విధానం మారిపోయింది. సో ఎట్లా జరిగింది అంటే కనుక ఒకప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఉమ్మడి కుటుంబం. సో ఈ ఉమ్మడి కుటుంబం వల్ల సో
ఈ ఉమ్మడి కుటుంబంలో ఏం జరిగేది అంటే కనుక ఎక్కువ జనం ఉండేవారు. అంటే దాని అర్థం ఏంటంటే సో ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే తల్లిదండ్రులు ఓకే ముగ్గురు నలుగురు పిల్లలు వాళ్ళకి కూడా ఒకరిద్దరికి పెళ్లిళ్ళు అయ్యేంత వరకు కూడా సో ఒకే ఫ్యామిలీతో ఉండేవారు. ఇప్పటికీ చాలా రేరుగా ఉన్నాయి ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. సో ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఆ సమయంలో ఉన్న ఫుడ్ తయారీ ఎట్లా ఉండేది. సో ఓకే సో గమనిస్తే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెండకాయని తీసుకుందాం. సో ఓకే బెండకాయని ఒకప్పుడు ఏం చేసేవారు, ఒక 6 నుంచి 7 మంది ఉండేవారు ఒక ఫ్యామిలీలో. సో వారి కోసం ఏం చేసేవారు, పులుసు పెట్టేవారు. ఓకే పులుసు పెట్టేవారు. సో ఆ తర్వాత ఏమైందంటే ఆ 7-8 మందికి కాస్త ఓకే 5గురికి వచ్చింది. 5గురికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇగురు పెట్టేవారు, ఇగురుగా ఉండేవారు. ఆ తర్వాత ఏమైందంటే 4గురికి వచ్చింది. ఆ 3 లేదా 4గురికి వచ్చినప్పుడు అది ఏమైందంటే ఫ్రై ఐటమ్. సో ఇప్పుడు ఏమైంది అంటే 2కి వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడో ఓకే సాఫ్ట్వేర్ ఎక్కడో ఉంటారు. సో వారిద్దరూ కలిపి చివరికి డీప్ ఫ్రై అంటే మన కుకింగ్ విధానం ఎట్లా మారిపోయిందో చూడండి. సో దానికి దీనికి తేడాను అబ్జర్వ్ చేయండి. పులుసు పెట్టినప్పుడు ఓకే ఆ వెజిటబుల్ ఏదైతే ఉందో అది ఉడుకుతుంది, ఓకే వాటర్లో ఉడుకుతుంది. సో ఆ తర్వాత ఎగురైనప్పుడు ఓకే దగ్గరికి అవుతుంది. అదే ఫ్రై అయినప్పుడు కంప్లీట్ గా ఇంకా ఉడకడాలు ఏం లేవు, వేయించడం. అదే డీప్ ఫ్రై అయితే గనక సో ఆయిల్ వేయడమే కంప్లీట్ గా డైరెక్ట్ గా ఏదైతే బెండకాయలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైతే బెండకాయలు వాటిని ఆయిల్ వేసి వండించడం. సో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఓకే ఒకప్పుడు పోషక విలువలు ఉండేవి, ఇవాళ 0, కంప్లీట్ గా అసలు పోషక విలువలు లేకుండా పోయాయి. ఏముంది, ఫ్యాట్ ఉంది. ఓకే ఏముంది, కంప్లీట్ గా ఫ్యాట్ ఉంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఫ్రైస్ కి ఇష్టపడుతున్నామో అంటే వండించే విధానం ఎప్పుడైతే మారిందో, కుకింగ్ మెథడ్స్ ఎప్పుడైతే మారిపోయినాయో సో కంప్లీట్ గా అది ఫ్యాటీగా మారిపోతుంది బాడీ. ఓకే మనం తీసుకునే ఆహారం మన నోటి రుచికి చాలా బాగుంటుంది, కానీ గ్రాడ్యువల్ గా ఫ్యాట్ గా మారాలి. ఓకే సో నెక్స్ట్ కారణం ఏంటి అంటే కనుక సీదా చూసిందల్లా తినడం, చూసింది అలా తినడం. అంటే మన పని మీద మనం వెళ్తున్నాం, కానీ ఆ పట్టణం ఈ పట్టణం వల్ల అట్రాక్ట్ చేస్తుంటాయి, రారమంటూ పిలుస్తుంటాయి. సో వీటి కారణంగా ఆ గుమ్మల కారణంగా సో మనకి అవసరం లేకపోయినా మనం తినాల్సిన పరిస్థితి వచ్చింది. సో అవసరం లేకపోయినా తింటాం. ఒకప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. ఓకే ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ నుంచి తీసుకురావడం మనకి ఇంట్లో వేయడం తప్ప ఏదైనా ఐటమ్స్. సో మనం చూసి అంటే ఈవినింగ్ స్నాక్స్ సంస్కృతి లేదు అసలు. సో కంప్లీట్ గా ఇవాళ ఏం జరిగిందంటే రోడ్డు మీద వెళుతుంటే మనకి అట్రాక్టబుల్ గా అనిపిస్తే చాలు. సో ఓకే మనం అవసరం లేకపోయినా తినాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆకలి కూడా వేయకుండా తినాలి. ఓకే ఆకలితో పని లేదు. ఓకే నెక్స్ట్ అట్లాగే సమయంతో కూడా పని లేదు. ఓకే అర్ధరాత్రులు కూడా మిడ్ నైట్ డిఫరెంట్ టేస్ట్. సో ఓకే అర్ధరాత్రులు కూడా అంటే సమయం సందర్భం లేకుండా చూసిన తింటున్నాం కాబట్టి ఇందులో జీవన విధానం ఇది కూడా ఒక మార్పు. సో వెయిట్ పెరగడానికి ఒక మార్పు. నెక్స్ట్ నో టైమింగ్, అసలు టైమింగ్ లేదు. అసలు ఇవాళ ఎట్లా ఉంది అంటే కనుక బ్రేక్ఫాస్ట్ అసలు టైం లేదు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ 8 AM చేయాలి. ఇవాళ ఏం చేస్తున్నారు 10-11. లంచ్ ఒకప్పుడు 12-1 గంట, అసలు ఇంకా చెప్పాలంటే 11:30 నుంచి 1 గంట మధ్య చేయాలి. సో ఇవాళ 2-3 ఎక్కడో కొంతమంది ఎంప్లాయీస్ తప్ప మిగతా అవకాశం. సో ఇటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకా మన లేడీస్ ఉంటే కనుక సో ఒక్కొక్క వాళ్ళకి ఒక పొద్దున లేచి ఇంట్లో వాళ్ళని ఇంట్లో పనులు చూసుకుని ఒకే సార్ని పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించి ఇవన్నీ చేసిన తర్వాత కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి. ఈ టైం వస్తే చాలా టైం అయిపోతుంది. సో వాళ్ళు తినాల్సిన టైం కల్లా ఓకే దాటేస్తారు. సో అప్పుడు పెద్దగా తిన్నా ఓకే శరీరానికి ఉపయోగం తక్కువగా ఉంది. ఓకే ఎనర్జీ లెవెల్స్ కాస్త పెరుగుతాయి తప్ప సో ఓకే మిగతాదంతా కూడా ఎక్కువ ఫ్యాట్ గా. నెక్స్ట్ ఇంకా ఏంటి సార్, స్టోరేజ్ దాచుకుని స్టోరేజ్ ఉంటాయి. సో ఓకే వండిన ఆహారం యాక్చువల్గా ఏంటి అంటే కనుక బాగా పెట్టుకోండి. మనం ఏదైనా సరే కుకింగ్ అయిన తర్వాత వండిన తర్వాత ఆహారాన్ని 2 గంటల భుజించాలి. 2 అవర్స్ తింటేనే దాంట్లో ఉండేటువంటి పోషక విలువల్లో 80%-90% మన శరీరంలోకి అందుతుంది, మన సెల్స్. ఓకే సో మనం తీసుకున్న ఆహారం అట్లా ఉంటుంది. ఇవాళ ఏమైంది అంటే కనుక సో 2 అవర్స్ కాదు కదా 6 అవర్స్. ఓకే మార్నింగ్ ఎప్పుడు ఉంటారు, ఓకే మధ్యాహ్నం ఈవినింగ్ కూడా తింటున్నాం. సో అంటే ఆ టైం పీరియడ్ దాటి నెక్స్ట్ ఇంకా సో అది మిగిలింది ఏం పాడేయట్లా చక్కగా. ఓకే ఫ్రిడ్జ్ ఉంది మనకి, సో ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి చక్కగా దాచుకుని తింటాం. సో ఓకే
ఇట్స్ రాంగ్ మెథడ్. సో దీని వల్ల కూడా ఓకే మనకి కంటికి కనిపించిన బ్యాక్టీరియా, కంటికి కనిపించిన ఇవన్నీ కూడా దాంట్లో ఉండడం వల్ల కంప్లీట్ మనం తీసుకున్న ఫుడ్ వల్ల సో మన శరీరానికి ఉపయోగం అయితే ఉండట్లేదు సరికదా. సో బాడీలో ఫ్యాట్ పేరుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఇస్తున్నాం. ఓకే స్టోరేజ్ ఫుడ్ వచ్చిన సమస్య. యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఎందుకు కనిపెట్టారు అంటే కనుక సో మనం ఓకే మన రుబ్బుని దాచుకోవడానికి కాదు. మన పిండి ఉంది కదా, పిండిని రుబ్బుని దాచుకొని వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు దోశలన్నీ వేసుకుంటాం.